మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయ స్ఫూర్తితో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతి కోసం 40 ఏళ్లుగా కృషి చేస్తోంది. బీసీల ఎదుగుదలే టీడీపీ భావజాలం. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు 26 ఏళ్ల పాటు అమల్లో ఉన్నాయంటే దానికి కారణం తెలుగుదేశమే. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ఉప ప్రణాళిక తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీ ఉప ప్రణాళిక కింద 30,000 కోట్లు ఖర్చు చేసి 30 ప్రత్యేక పథకాలను అమలు చేశారు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలోనే అమలు చేసిన ఆదరణ పథకాన్ని ఏపీలో ఆదరణ 2 పేరుతో మళ్లీ అమలు చేసి 140 కుల వృత్తులలోని 4 లక్షల మందికి 90% సబ్సిడీతో పనిముట్లు, యంత్రాలు అందించారు. 13 కార్పొరేషన్లు, 9 ఫెడరేషన్ల ద్వారా ₹1,00,000 సబ్సిడీతో 3 లక్షల మందికి స్వయం ఉపాధి యూనిట్లు అందజేశారు. చంద్రన్న పెళ్లి కానుక పథకం ద్వారా బీసీ వధువులకు ఒక్కొక్కరికి 35,000 చొప్పున ఇచ్చారు. బీసీ విద్యార్థుల కోసం ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ, ఎన్టీఆర్ విద్యోన్నతి, బీసీ స్టడీ సర్కిళ్లు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ వంటి ఎన్నో పథకాలు అమలు చేశారు. బీసీల వివాహాలు, వేడుకల నిర్వహణకు 57 కోట్లతో బీసీ భవనాల నిర్మాణం చేపట్టారు. 16 వర్సిటీల్లో 9 వర్సిటీలకు వీసీలుగా బీసీలను నియమించడం, టీటీడీ చైర్మన్లుగా 3 బీసీ ప్రముఖులను నియమించడం చంద్రబాబు బీసీలకు ఇస్తున్న గౌరవానికి, ప్రాధాన్యతకు నిదర్శనం. టీడీపీ పార్టీ అధ్యక్షుడు కూడా బీసీ నాయకుడే. మరి బీసీల కోసం